కాకినాడ జిల్లా కిల్లంపూడిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నా క్యాంటీన్ స్థలాన్ని పరిశీలించారు. కిల్లంపూడి పోలీస్ స్టేషన్ పక్కన గల ఖాళీ స్థలంలో ఉన్న అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని అక్కడ ప్రజలు ఎమ్మెల్యే జ్యోతులకు వివరించారు. త్వరలోనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని జ్యోతుల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూడాల రాంబాబు, తూము కుమార్, మారిశెట్టి భద్రం, కాళ్ల వెంకటేష్, ఎల్లపు చిన్న, కోడెల నల్లబాయ్, జనసేన నాయకులు ఎల్లపు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గానికి వచ్చి జగ్గంపేట ఒకటి, కిల్లంపూడి ఒకటి శాంక్షన్ అయిన గతంలో శాంక్షన్ అయినటువంటి రెండింటిని కూడా ఇప్పుడు ముందు బిల్డింగులు నిర్మాణం చేయాలి. ఇక్కడ బిల్డింగులు నిర్మాణం చేసే పనిలో భాగంగా జగ్గంపేట ఒకటి సైట్ సెలెక్ట్ చేయడం జరిగింది. జగ్గంపేట ట్రావెలర్స్ బంగ్లా పక్కనే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సైట్ కిల్లంపూడిలో రోడ్లు ఆనుకుని పోలీస్ స్టేషన్ పక్కన పరిశీలిస్తున్నాం. ఇది సైట్ సరిపోయినట్టయితే దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా కట్టడం జరుగుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఇవన్నీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. మొన్న 100 క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి 170 కాక 200 అన్నా క్యాంటీన్ల వరకు ఇంకొక 100 చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అవసరం అనుకుంటే పెరుగుతాయి తప్పించి 200 తగ్గవు. మీరు అడిగినటువంటి టైం అన్నది మరి బిల్డింగ్ పూర్తి అవ్వాలి కాబట్టి మరి పూర్తయిన తర్వాతే ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. త్వరితగతినే పూర్తయ్యేటటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. కన్స్ట్రక్షన్ ఎప్పుడు ప్రారంభిస్తారు సార్? కన్స్ట్రక్షన్ ఎప్పుడు ప్రారంభిస్తారండి? ఇవాళ సైట్లు మొదలెట్టాం, శ్రీకారం చుట్టాం. ఓంకారం రోజునే నువ్వు ఓనమ్మని చెప్పమంటే అలా మహాభారతం చెప్పలేను కదా. ఇవాళ ఓం ప్రతం దీన్ని ప్రారంభించడం అన్నది 45 లక్షలు బిల్డింగ్ శాంక్షన్ అయి వచ్చింది. టెండర్ ఇవ్వడం, దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అన్ని పూర్తయిన తర్వాత ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.